హలో ఆస్పిరెంట్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియోలో మనం ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి మనం ఇవాళ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఆర్గనైజేషన్స్ నుంచి మనకి ఇవాళ న్యూస్ పేపర్స్లో నోటిఫికేషన్స్ అనేవి రావడం జరిగింది. ఇప్పుడు ఒక్కొక్క నోటిఫికేషన్ గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం. ఇందులో మొదటి అప్డేట్ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లోని డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ డిపార్ట్మెంట్ నుంచి మనకి అనంతపురంలో ఒక ఒప్పంద ప్రాతిపాదికన మనకి లాస్ట్ గ్రేడ్ సర్వీస్, అదేవిధంగా డేటా ఎంట్రీ ఆపరేటర్ వేరియస్ పోస్టులకు సంబంధించి మొత్తం 16 పోస్టులకు గాను నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి చివరి తేదీ అనేది 10th ఏప్రిల్గా ఇవ్వడం జరిగింది. సో దీని తర్వాత మనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అంటే PGECET 2025 నోటిఫికేషన్ అనేది విడుదలైంది. సో ఈ నోటిఫికేషన్కి ఎవరైతే రాష్ట్ర ఉన్నత విద్యా మండలి విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ని, ఈ పరీక్షను మనకి విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం నిర్వహిస్తారు. సో ఈ ప్రకటన అనేది మనకి 2025-26 సంవత్సరానికి గాను ఏపీలోని విశ్వవిద్యాలయాలు, అదేవిధంగా అఫిలియేటెడ్ ఇంజనీరింగ్, దీని తర్వాత ఫార్మసీ, ఆర్కిటెక్చర్ కళాశాలలో ఫుల్ టైమ్ ME, MTech, MPharmacy, PharmD, అదేవిధంగా ఈ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ సెట్ అనేది రాయాల్సి ఉంటుంది. సో ఇందులో ఎవరైతే క్వాలిఫై అవుతారో ఈ కోర్సుల్లో వాళ్ళకి సీట్ అనేది వస్తుందన్నమాట. సో ఈ PGECETకి అప్లై చేసుకోవడానికి దరఖాస్తు ఫీజు అనేది 1200 రూపాయలుగా ఉంది. సో ఈ ఆన్లైన్లో దరఖాస్తుకి అప్లై చేసుకోవడానికి చివరి తేదీ అనేది ఏప్రిల్ 30గా ఉంది. సో దీని తర్వాత నోటిఫికేషన్ ఏంటంటే, ఇవాళ అంటే ఏప్రిల్ 5 తోటి అప్లికేషన్ డేట్స్ క్లోజ్ అయ్యే నోటిఫికేషన్స్ ఏమున్నాయో ఇవాళ చూద్దాం. ఇందులో మనకి టెక్నీషియన్ పోస్టులు సంబంధించి మనకి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఈ టెక్నీషియన్ పోస్టులకి ఇంజనీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణతో పాటు టైపింగ్ స్కిల్స్ ఉన్నోళ్ళు మనకి ఈ పోస్ట్కి అర్హులు అనమాట. సో ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో త్వరగా ఇవాళలోపు అప్లై చేసుకోండి. సో దీని తర్వాత మనకి రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్ లిమిటెడ్లో 74 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ 74 పోస్టులకి క్వాలిఫికేషన్స్ ఏంటంటే BSc నర్సింగ్తో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాలన్నమాట. సో మరిన్ని వివరాల కోసం సో ఇక్కడ కనిపిస్తున్నటువంటి స్కానర్ని మీరు కోడ్ చేస్తే మనకి ఈ అఫీషియల్ వెబ్సైట్లోకి తీసుకువెళ్తుంది. సో దీని తర్వాత మనకి నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే, బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఇందులో మనకి ఒప్పంద ప్రాతిపాదికన వివిధ పోస్టులకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇందులో ఉండేటటువంటి మొత్తం పోస్టులు అనేవి మనకి 9 పోస్టులకు ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఈ పోస్టుల వివరాలు కనుక చూసుకున్నట్లయితే ఇందులో మనకి టెక్నీషియన్లో మనకి మెకానికల్ 6, సివిల్ 1, అకౌంట్స్కి సంబంధించి 1 పోస్టు అనేవి ఉన్నాయి. అదేవిధంగా స్పోర్ట్స్ క్లరికల్, అదేవిధంగా కమర్షియల్ అసిస్టెంట్, అదేవిధంగా అడ్మిన్ అసిస్టెంట్కి సంబంధించి ఒక్కొక్క పోస్ట్ అనేది ఉంది. సో మొత్తం 9 పోస్టులకు కానీ ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటంటే, పోస్ట్ను అనుసరించి సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ డిప్లొమా, BCom, BA, BSc, BBA, BCA, BSW ఉత్తీర్ణతో పాటు టైపింగ్ స్కిల్స్ అనేవి ఉండాలన్నమాట. సో వీరి యొక్క వయసు అనేది మార్చి 1 నాటికి 28 ఏళ్ళు అనేవి మించకూడదు. ఎంపిక విధానం అనేది రాత పరీక్ష, అదేవిధంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా వీళ్ళని ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం అనేది మనం ఆఫ్లైన్ ద్వారా ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి అడ్రస్ అనేది ఇచ్చారు. సో ఈ అడ్రస్కి మనం మన యొక్క డీటెయిల్స్ అనేవి పంపించాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి చివరి తేదీ అనేది మనకి ఏప్రిల్ 5 తోటి ముగుస్తుంది. సో మిగతా వివరాల కోసం మనం ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. సో నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే, గుర్గావ్లోని రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ లిమిటెడ్ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ రావడం అనేది జరిగింది. ఇది మొత్తం 6 పోస్టులకు సంబంధించి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఇందులో ఉన్నటువంటి పోస్ట్ వివరాలు ఏంటంటే, గ్రూప్ జనరల్ మేనేజర్ సివిల్కి సంబంధించి 2 పోస్టులు, అదేవిధంగా గ్రూప్ జనరల్ మేనేజర్ మెకానికల్కి సంబంధించి 1 పోస్టు, దీని తర్వాత గ్రూప్ జనరల్ మేనేజర్ ESTకి సంబంధించి 1 పోస్టు, గ్రూప్ జనరల్ మేనేజర్ ఫైనాన్స్కి సంబంధించి 1 పోస్టు, అదేవిధంగా డిప్యూటీ జనరల్ మేనేజర్ HR సంబంధించి 1 పోస్టు, మొత్తం 6 పోస్టులకు కాను ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఈ ఉద్యోగానికి కావాల్సినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటంటే BE, BTech
క్వాలిఫికేషన్తో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా కలిగి ఉండాలన్నమాట. సో వీరి యొక్క వయసు అనేది గ్రూప్ జనరల్ మేనేజర్ పోస్టుకు 53 ఏళ్ళు ఉండాలి. అదేవిధంగా డిప్యూటీ జనరల్ మేనేజర్కు 41 ఏళ్ళు అనేది ఉండాలన్నమాట. సో వీరి యొక్క శాలరీ అనేది మనకి నెలకి ₹1,00,000 నుంచి 2,60,000 వరకు అనేది వీరి శాలరీ అనేది ఉంటుంది. వీరి యొక్క ఎంపిక విధానం అనేది ఇంటర్వ్యూ ఆధారంగా వీరిని ఎంపిక చేస్తారు. అదేవిధంగా దరఖాస్తు విధానం అనేది మనం ఆన్లైన్ ద్వారా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ అనేది ఏప్రిల్ 17న ఇచ్చారు. సో మిగతా వివరాల కోసం ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మనం తెలుసుకోవచ్చు. సో దీని తర్వాత అప్డేట్ ఏంటంటే వార్దా అంటే మహారాష్ట్రలోని మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ఫర్ రూరల్ ఇండస్ట్రియలైజేషన్ నుంచి మనకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేది రిలీజ్ అయింది. ఇందులో ఉన్న మొత్తం పోస్టులు ఒక్క పోస్టుకు సంబంధించి ఈ నోటిఫికేషన్ అనేది వచ్చింది. సో ఆ పోస్ట్ ఏంటంటే ప్రిన్సిపల్ సైంటిఫిక్ ఆఫీసర్, అంటే ఇది రూరల్ కెమికల్ ఇండస్ట్రీస్కి సంబంధించినటువంటి పోస్ట్ అనమాట. సో దీని యొక్క అర్హత ఏంటంటే ఎంఎస్సి కెమిస్ట్రీ, ఇందులో మనకి ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్, బయోకెమిస్ట్రీ, ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ, అదేవిధంగా కాస్మెటిక్ సైన్స్, అదేవిధంగా పాలిమర్ సైన్స్ లేదా ఎంఎస్సి ఎన్విరాన్మెంటల్ సైన్సెస్, లేదంటే బయో, లేదంటే లైఫ్ సైన్సెస్, లేదా కెమికల్ ఇంజనీరింగ్, లేదంటే టెక్నాలజీ, పాలిమర్ టెక్నాలజీలో పీజీ పాస్ అయి ఉండాలి. దీంతో పాటు 10 years వర్క్ చేసినటువంటి వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలన్నమాట. సో వీరి యొక్క వయసు అనేది 50 ఏళ్ళు అనేది మించకుండా ఉండాలి. వీరి యొక్క ఎంపిక విధానం అనేది ఇంటర్వ్యూ, అదేవిధంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా వీరిని ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం అనేది మనం ఆఫ్లైన్ ద్వారా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తును మనం ఈ అడ్రస్కు పంపించాల్సి ఉంటుంది. సో దరఖాస్తుకు చివరి తేదీ అనేది ఏప్రిల్ 28న ఇవ్వడం జరిగింది. సో మరిన్ని వివరాలకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. సో దీని తర్వాత మనకి ఐడిబిఐ బ్యాంక్ నుంచి మనకి స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులకి మొత్తం 119 పోస్టులకు గాను ఈ నోటిఫికేషన్ అనేది వచ్చింది. సో ఇందులో ఉన్నటువంటి పోస్టులు ఏంటంటే స్పెషలిస్ట్ ఆఫీసర్, అదేవిధంగా ఇందులో ఉన్నటువంటి విభాగాలు ఏంటంటే ఆడిట్, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, అదేవిధంగా ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, లీగల్, రిస్క్ మేనేజ్మెంట్, డిజిటల్ బ్యాంకింగ్, సెక్యూరిటీ, ఐటీ విభాగాల్లో వీరిని భర్తీ చేయడం జరుగుతుంది. సో దరఖాస్తు అనేది మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుకు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ అనేది ఏప్రిల్ 20న ఉంది. సో మిగతా వివరాల కోసం ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మనం తెలుసుకోవచ్చు. సో దీని తర్వాత మనకి డిఆర్డిఓ పరిధిలోని డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీలో మనకి ఎంటెక్, ఎంఎస్సికి, అదేవిధంగా పిహెచ్డికి ప్రవేశాల కోసం ఎంట్రన్స్కి మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇందులో ఉన్నటువంటి స్పెషలైజేషన్స్ ఏంటంటే ఎంటెక్, ఏరోస్పేస్, అదేవిధంగా సిఎస్ఈ, ఏఐ, ఈసీఈ, డేటా సైన్స్, అదేవిధంగా సెక్యూరిటీ, సైబర్ సెక్యూరిటీ, అదేవిధంగా క్వాంటమ్ కంప్యూటింగ్, ఆటోమేషన్ అండ్ రోబోటిక్స్ మొదలైన స్పెషలైజేషన్స్కి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. దరఖాస్తు అదేవిధంగా చివరి తేదీ అనేది మనకి ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లో మనకి మెన్షన్ చేశారు. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో ఈ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. సో దీని తర్వాత నోటిఫికేషన్ ఏంటంటే మనకి నీరీలో హైదరాబాద్లోని సిఎస్ఐఆర్ నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నీరీలో మనకి మొత్తం ప్రాజెక్ట్ అసిస్టెంట్కి సంబంధించి 3 పోస్టులకు గాను ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఈ పోస్టులకు కావాల్సినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటంటే మనకి బీఎస్సీ ఉత్తీర్ణత అయి ఉండాలి. సో దీంతో పాటు మనకి ఈ ఉద్యోగాలకి ఎలా ఎంపిక చేస్తారంటే ఆన్లైన్ ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగాలకి ఎంపిక అనేది చేయడం జరుగుతుంది. దరఖాస్తు కూడా మనం ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ అనేది ఏప్రిల్ 11న ఇచ్చారు. సో ఇక్కడ కనిపిస్తున్నటువంటి మనకి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మనం మిగతా వివరాలను తెలుసుకోవచ్చు. సో ఇవి ఇవాల్టి న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి అప్డేట్స్, జాబ్ అప్డేట్స్. సో ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ ఫాలో అవర్ ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. Thank you.